హాయ్ అందరికీ నమస్కారం. అమెరికా రాజకీయాలను, ప్రపంచ కుబేర్లను గడగడలాడిస్తున్న ఒక పేరు, జెఫ్రీ ఎప్స్టీన్. ఈయన చనిపోయి ఏళ్లు గడుస్తున్నా ఇప్పుడు విడుదలవుతున్న ఎప్స్టీన్ ఫైల్స్ ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ ఫైల్స్లో ఎవరి పేర్లు ఉన్నాయి? అసలు ఆ దీవిలో ఏం జరిగింది? ఈ రహస్య పత్రాలు ఎందుకు ఇప్పుడు బయటకు వచ్చాయి? ఈ రోజు మన వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. ముందుగా జెఫ్రీ ఎప్స్టీన్ ఎవరు అనేది తెలియాలి. ఈయన ఒక అమెరికన్ ఫైనాన్షియర్. కానీ ఇతని అసలు ముఖం వేరు. మైనర్ అమ్మాయిలను ట్రాఫికింగ్ చేస్తూ వారితో సెక్స్ రాకెట్ నడిపిన దారుణమైన నేరస్తుడు. 2019లో జైలులో ఇతను అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకున్నాడు. కాని ఇతని దగ్గరకు వెళ్లినవారు, ఇతనితో సంబంధం ఉన్నవారు సామాన్యులు కాదు. అమెరికా మాజీ అధ్యక్షులు, బ్రిటన్ రాజకుటుంబీకులు మరియు ప్రపంచంలోని టాప్ బిజినెస్ మ్యాగ్నెట్లు 2026 ఫిబ్రవరిలో అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ సుమారు 35,3.5 మిలియన్ కొత్త డాక్యుమెంట్లను విడుదల చేసింది. ఎప్స్టీన్ ఫైల్స్ ట్రాన్స్పరెన్సీ యాక్ట్ ద్వారా ఈ రహస్యాలు బయటకు వస్తున్నాయి. ఈ లేటెస్ట్ ఫైల్స్లో ఉన్న ముఖ్యాంశాలు ఇవే. పెద్దల పేర్లు: బిల్ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్ మరియు బ్రిటన్ మాజీ ప్రిన్స్ ఆండ్రూ వంటి వారు ఎప్స్టీన్తో ఉన్న పరిచయాల గురించి మరిన్ని వివరాలు బయటపడ్డాయి. ప్రముఖ వ్యాపారవేత్తలు, బిల్ గేట్స్ మరియు ఎలాన్ మాస్క్ వంటి వారితో ఎప్స్టీన్ జరిపిన మెయిల్స్ మరియు కమ్యూనికేషన్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. అయితే వారు ఏ తప్పు చేయలేదని వారి లాయర్లు వాదిస్తున్నారు. లోపభూయిష్టమైన వివరాలు: దురదృష్టవశాత్తు ఈ ఫైల్స్ విడుదల చేసేటప్పుడు బాధితుల పేర్లు సరిగ్గా హైడ్ చేయకపోవడం వల్ల పెద్ద వివాదం చెలరేగింది. అందుకే జస్టిస్ డిపార్ట్మెంట్ కొన్ని ఫైల్స్ను తాత్కాలికంగా తొలగించింది. హోస్ట్: అసలు ఎందుకు ఈ ఫైల్స్ ఇంత హాట్ టాపిక్గా మారాయి? ఎందుకంటే ఎప్స్టీన్ ఒక ప్రైవేట్ దీవిని, లిటిల్ స్ట్రీట్, జేమ్స్ ఐలాండ్ నడిపేవాడు. అక్కడకు విమానాల్లో లోలితా ఎక్స్ప్రెస్ వెళ్లే ప్రముఖుల లిస్ట్ ఈ ఫైల్స్లో ఉంది. వీళ్లంతా కేవలం స్నేహితులా, లేక ఆ నేరాల్లో భాగస్వాములా అన్నదే ఇప్పుడు తేలాల్సిన విషయం. ఇప్పటికే చాలామంది ప్రముఖులు తమ పదవులకు రాజీనామా చేయాల్సి వస్తోంది. అధికారం, డబ్బు ఉంటే ఏదైనా చేయొచ్చు అనుకునే వారికి ఈ ఎప్స్టీన్ ఫైల్స్ ఒక హెచ్చరిక లాంటివి. ఈ కేసులో ఇంకా ఎన్నెన్ని దారుణాలు బయటపడతాయో వేచి చూడాలి. ఈ ఫైల్స్లో ఇంకా ఎవరి పేర్లు బయటకు వస్తాయని మీరు అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్. మరి ఎలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం.